ఉలూచి ఒక నాగకన్య, తండ్రి కౌరవ్యుడు. అర్జునుడు తీర్థయాత్రలు చేస్తున్న సమయంలో ఒక కొలంలో స్నానం చేస్తూ ఉండగా అతన్ని చూసి మోహించి తన శక్తితోటి నాగలోకంలో తీసుకుపోతుంది. అర్జునుని గుణగణాలు ఎప్పటి నుంచో వింటున్నానని, అతన్ని ప్రేమిస్తున్నానని, తన కోరిక తీర్చమని అర్జునుడిని అడుగుతుంది. అందుకు అర్జునుడు నిరాకరిస్తాడు. తను వ్రతదీక్షలో ఉన్నానని, నిష్ఠతో ఉన్నానని అంటాడు. తన కోరిక తీర్చబోతే ప్రాణత్యాగం చేసుకుంటానని అర్జునుడిని ఒప్పించి కొన్నాళ్ళు అతనితో కాపురం చేసి ఒక కుమారుని కంటుంది ఈరావంతుడు. ఒకసారి ఉలూచి గంగానదిలో స్నానం చేస్తూ ఉండగా అష్టవసువులు అర్జునుడు శిఖండిని అడ్డం పెట్టుకుని భీష్ముడిని చంపాడు, అతన్ని నరకంలో పడేటట్టు శపించాలి అనుకుంటారు. ఉలూచి ఆ మాటలు విని వారి వద్దకు వెళ్ళి ప్రార్థించి శాప విమోచనం అడుగుతుంది. అర్జునుడు కొడుకుతో యుద్ధం చేసినప్పుడు శాప విమోచనం కలుగుతుందంటారు. అర్జునుడు బబ్రువాహనుడితో యుద్ధం చేసి పడిపోయినప్పుడు ఉలూచి నాగలోకం నుంచి మణి తెచ్చి వారిని రక్షిస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉలూచి